హాయ్ గైస్, ఇప్పుడైతే మనం మామిడికాయలకి అయితే వెళ్తున్నాము. రాజమండ్రి వెళ్తూద్దాం. అక్కడ మామిడికాయలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పులు వేసుకుంటే బండి చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మొత్తం బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఎప్పుడు మాట్లాడు ఇక్కడ గేమ్ ఆడుకుంటాడు. ఏం కూర్చున్నాం జయేష్. హాయ్ గాయస్, వెళ్ళైతే పెట్రోల్ కొట్టించడానికి అయితే వెళ్తున్నాము. బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది అండ్ 250 పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాము అండ్ మనీ అయితే ఇచ్చేసిండే. అండ్ అక్క ఏమో పవర్ కొడతా ఉంటుంది, మేమేమో మామూలుగా కొట్టే అక్క అని చెప్పేసి మేము. అండ్ మీకు ఎవరికైనా ఈ మార్కెట్ తెలిసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే కనిపెడతారో వాళ్ళని చూద్దాము అండ్ స్పెషల్గా ట్రీట్ చేద్దాం అనమాట. అండ్ ఈ మార్కెట్లో అయితే మామిడికాయలు అమ్మరు. అండ్ ఇదైతే కోరియా మార్కెట్ దారి అనమాట. అండ్ ఎక్కడంతా మామిడికాయలు తప్ప ఏం అమ్మరు. పక్కన సైడ్ చూసానికి మామిడికాయలు కనిపిస్తాయి. అండ్ లెఫ్ట్ ఒక అతను వెళ్తున్నారు కదా, అలాగే సేమ్ లెఫ్ట్ మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడంతా మామిడికాయలే ఉంటాయి అనమాట. ఎవరికైనా కావాలంటే వచ్చి పర్చేస్ చేయండి, చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. పొద్దున రండి. మేము వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది, మార్నింగ్ లేచేటప్పుడు లేట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న ప్లాన్ చేసాము కానీ ఇవాళ వెళ్ళామన్నమాట. ఇది ఆల్రెడీ బ్లాగ్ తీసేసాము. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి. చివరిన ఒక టెంట్ కనబడుతుంది కదా, చిన్నగా ఒక ఆవిడ ఇచ్చారు, కొనుక్కుంటాం అనమాట. మేము సతీష్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. మార్కెట్ అబ్బా తగ్గదానా చెప్పి 450 ఇచ్చాను నీకు. కాయలు నమ్మడం 300 మార్కెట్ ఇంత తగ్గదా అయితే పడుతుంది అసలు. మాకేం లాభం అలా చేసేది 300 బాగుంది. మళ్ళీ 300 టెస్ట్ చేస్తుండే చిన్నది నుంచి ఇక్కడ దాకా బాబాయ్ షాపు. బాబాయ్ షాప్ దగ్గర కొనుక్కోండి. ఇక్కడికి వచ్చి బాగున్నాయి కాయలు. ఇదిగోండి ఇక్కడ అనమాట. సైడ్కి వచ్చి ఇక్కడ ఉంటుంది. మన పేరు చెప్పండి, యశ్ ఆఫీషియల్ అని చెప్పేసి. అర్థం కాదు కానీ యూట్యూబర్ అని చెప్పేసి అనండి, ఓకేనా? తగ్గించేస్తున్నారు బాబాది. అండ్ మార్కెట్ నుంచి ఇదంతా చూస్తున్నారు కదా వ్యూ, మీకోసం అయితే పైకి పెట్టి మరి చూపిస్తాను వ్యూ అంతా. అండ్ చాలామంది ఈ ఏరియా ఎక్కడ అడుగుతున్నారు, నేనైతే గూగుల్ మ్యాప్స్లో పిన్ చేసి పెడతాను. మీకు పైన కార్డ్స్లో వస్తూ ఉంటుంది, ఇంకో వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. బయట చూసారు కదా, ఇక్కడ ఉన్న మామిడికాయలు అలా ఉంటాయి అన్నమాట. రేటు కూడా అలాగే ఉంటుంది. అండ్ మీరైతే బేరం ఆడుకోవాలి. ఇంకేంటంటే స్టార్ట్ చేద్దాం వ్లాగ్. ఈ బగ్ ఇష్యూ రిజాల్వ్ అవుతే మనకి ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది అండ్ ఏమన్నా పని చేయాలన్నా ల్యాప్టాప్లో ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా మనం ఎక్కువగా స్పెండ్ చేద్దాం అన్నమాట యూట్యూబ్ మీద, మీస్ ఎక్విప్మెంట్ మీద. ఆల్రెడీ మైక్స్ ఉన్నాయి. నేను ఒకటి అనుకుంటున్నాను, కొనుక్కున్న తర్వాత చెప్తా, ఓకేనా? మార్నింగ్ లేచి ల్యాప్టాప్ చూస్తుండే అప్డేట్ ఏదో వచ్చింది, బగ్ ఇష్యూ అనుకుంటా. ఛార్జింగ్ పెట్టాను, ఇదిగోండి 7 ఉంది అనమాట ఛార్జింగ్. అండ్ అప్డేట్ అవుతుంది, 0% కంప్లీటెడ్ అని వస్తుంది. కానీ ఇంకా నమ్మకం లేదు అయ్యేదాకా. ఓకే 100% అయింది. ఒక్కసారి మేము ఛార్జింగ్ ఎక్కుతుంది లేదు చూసేద్దాం అనమాట. బగ్ ఇష్యూ అని చెప్పేసి అంటున్నారు. ఆన్ అప్డేట్ 62% అయితే అయింది. అండ్ నా కంప్యూటర్ అయితే ఆన్లో ఉండమంటుంది, ఆన్లో ఉంచుతున్నాను ప్రస్తుతానికి. అయితే చూద్దాం, బగ్ ఇష్యూ కానీ రిజాల్వ్ అవుతే చాలా హ్యాపీ అనమాట నేను. అంతే, ఆన్ అయింది ప్రస్తుతానికి. బాబోయ్, ఐ థింక్ బగ్ ఇష్యూనే అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే చేశాను ల్యాప్టాప్. ఒకవేళ అప్పటికి అవ్వలేదంటే ఇంకా రీసెట్ కూడా ల్యాప్టాప్ మొత్తం. నాకు కలి లెనక్స్ అన్నీ పోతాయి. ప్రీమియర్ ప్రో ఎక్కించుకోవచ్చులే, పర్లేదు. ఇప్పుడైతే ఆన్ అయ్యిండే చూడండి, 7% ఉంది ఛార్జింగ్. 7%లోనే ఉంది నాకు నుంచి. ఏమైంది ఇట్లేదు బ్రో, అంతలా అయిందంటే అర్థం కాదు ల్యాప్టాప్. చూడాలి, ఒక 2 minutes వస్తే ఛార్జింగ్ ఎక్కితే అప్పుడు మళ్ళీ లాక్ చేస్తాను, ఓకేనా? మా పిచ్చి ఎక్కిపోతుంది మా ల్యాప్టాప్తో. చూడండి ఇక్కడ 100% ఛార్జింగ్ ఉంది.
8 ఇక్కడ చూపిస్తుంది చూడండి. 100% ఛార్జింగ్ ఉందా. ఎప్పుడైతే తీస్తానో అయిపోతుంది. ఇక్కడ వర్క్ అవ్వట్లే. మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆన్ చేసాను అనుకోండి, అప్పుడు ఆన్ అవుతుంది. చూడండి గంటలకి పోతుంది దీంతో.